దావీదు తప్పు చేశాడు. దావీదు కన్నీళ్ళు కార్చి పరుపును తేలను కొట్టుకున్న పాప క్షమాపణ పొందుకున్నాను. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అలాంటి జీవితం నా జీవితం. ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయావు సరి చేసుకుని ప్రభు దగ్గరకు వస్తే ఇహమందును పరలోక మందును దాచున్న ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించిన కాక కళ్ళు మూసుకుంటాం. ఒకసారి మనం పరీక్షించుకోండి. ప్రియ సోదరి సోదరా, దేవుడి మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తున్నావా? ఎప్పుడైతే వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావో పరిశుద్ధాత్మ నీ మీదకి పంపుతాడని. అందుకే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఇదిగో నా తండ్రి వాగ్దానం కొరకు కనిపించింది. ఇదిగో మీరు కనిపించి ప్రార్థన చేస్తే ఇదిగో భూతిగంధంలో నాకు సాక్షులే ఉన్నట్టు పరిశుద్ధాత్మను మీ మీదకి పంపుతాను అన్నాడు. వారు కనిపించి ప్రార్థన చేశారు. యేసు ప్రభుత్వం ఉన్నంత వరకు పిరికివారుగా అబద్ధకులుగానే జీవించారు, పారిపోయిన వారుగానే జీవించారు. ఎప్పుడైతే యేసు ప్రభు మాట విని వారు కన్నీరు కాల్చి వారి హృదయాలు తెరుచుకొని వారి మనసును మార్చుకొని వారు తప్పిపోయిన జీవితాన్ని సమర్పించుకొని మరలా ప్రభు తట్టు తిరిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద నింపబడినది. రీబా షబాలాలా ఉరియా కామాలా షబాలాలా మామా రియాందరాలా షబాలాలా ఆత్మతో నింపబడ్డారు. అద్భుతాలు చేశాడు దేవుడు, ఆశ్చర్యకారాలు చేశాడు దేవుడు. నీవు జీవితాన్ని మళ్ళా మార్చుకుంటే, నీ హృదయాన్ని మళ్ళీ మార్చుకుంటే, నీ యొక్క నడవడిని మార్చుకుంటే, నీ క్రియలు మార్చుకుంటే ఆయన ఎదుగుపోయే ఆత్మను పొందుకుంటాం. రాబోయే నూతన సంవత్సరంలో అడుగు పెట్టకముందే ఆత్మ అనుభవాలు పొందుకొని అడుగు పెడితే ఆయన సంతోషిస్తాడు. దేవుడి మాటలు దీవించను కాక. ప్రేరేపింపబడిన వారు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు చిన్న ప్రార్థన